హలో అందరికి. లాస్ట్ టైం నేను ఒక వ్లాగ్‌లో చెప్పాను గదా! సిటీ సెంటర్‌లో కౌజ్ పిట్టలు అయితే తీసుకున్నాను ఇండియన్ షాప్‌లో అని జెప్పేసి. సో, అవి ఇవే అన్నమాట. ఇవి కాస్ట్ వచ్చేసి €7 అలా పడిందన్నమాట. అంటే మన ఇండియన్ కరెన్సీలో అయితే 700 అలా ఉంటుంది. నేనైతే ఎప్పుడు టేస్ట్ చేయలేదు. మా వారైతే బావుంటాయి తీసుకుందాం అని జెప్పేసి అన్నారు. సరే నేను కూడా టేస్ట్ చేద్దాంలే అని జెప్పేసి ఇంక తీసుకున్నాము. కవర్‌లో చూసి నేను లెగ్ పీసుల్లా ఉన్నాయి లెగ్స్ ఏమో అనుకున్నాను. ఇంక ఇంటికొచ్చాక చూస్తే నిజంగా గ్రహాంతరవాసి కప్పలంటే ఏంటో అనుకున్నా సేమ్ అలాగే ఉన్నాయి. ఫ్రోజెన్‌వి కదా! బిగుసుకుపోయున్నాయి. సరే అని చెప్పేసి వాటర్‌లో ఏసాము కొద్దిసేపయితే. ఈ గ్యాప్‌లో అయితే నేను ఇంకొన్ని సరుకులైతే తీసుకొచ్చాను ఇంట్లోకి. అవైతే సర్దేశాను. ఇంకా మేమిక్కడ కొన్ని డేస్ మాత్రమే ఉంటాం కాబట్టి కొన్ని సరుకులైతే తీసుకొచ్చాము. ప్రస్తుతానికి అవసరమయ్యేయి మాత్రమే. ఇంకా నాన్ వెజ్ ఏం తెచ్చినా కటింగ్ మాస్టర్ ఆయనే కాబట్టి ఇంకా ఆయనైతే రెడీ అయిపోయారు వీటిని కట్ చేయడానికి. ఇంకా ఈ గ్యాప్‌లో అయితే ఇవి నార్మల్ అయిపోయాయి. అసలు చూస్తుంటే ఎంత సాఫ్ట్‌గా ఉన్నాయంటే చిన్న కోడి పిల్లల్ని పట్టుకున్నట్టు అనిపించింది నాకైతే. పాపం ఇవి ఇలా ఉంటేనే ఇంత క్యూట్‌గా ఉన్నాయి. బతుకుంటే ఇంకెంత క్యూట్‌గా ఉన్నాయో అనిపించింది. ఇంక ఇవన్నీ మాట్లాడుకుంటే అయితే తినలేము. సో ఇంకా లేట్ చేయకుండా అయితే నేను కర్రీ ఎలా చేశాననేది అయితే మీకు చెప్పేస్తాను. ఇవైతే నేను ఫస్ట్ టైమ్ చేశాను కాబట్టి కొంచెం పీసెస్ అయితే చిన్నగానే కట్ చేయించానన్నమాట. మళ్ళీ ఇవి ఉడుకుతాయో లేదో అని చెప్పేసి. ఈ మీట్‌ని కూడా నీట్‌గా వాష్ చేసేసి ఇందులోనే పసుపు, ఉప్పు, కారం, గరం మసాలా, ధనియా పౌడర్ అండ్ సాల్ట్ అయితే వేసేసి కలిపేసి సైడ్ అయితే పెట్టేశాను. ఇంకా స్టవ్ మీద కళాయి పెట్టేసి కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేశాను. ఇందులో జీడిపప్పులయితే వేశాను కొన్ని. నాకు కొంచెం కర్రీస్‌లో ఇవి ఉంటే నచ్చుతాయి. అండ్ దాల్చిన చెక్క, లవంగాలు అండ్ జీలకర్ర గూడా వేసేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి వేసేసి అయితే ఫ్రై చేసేసాను. ఆనియన్స్ కూడా మగ్గిపోయిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి దాన్ని కూడా కొంచెం ఫ్రై చేసేసాను. ఇది కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోనే మనం కలిపి పెట్టుకున్న ఈ పీసెస్‌నయితే ఇందులో వేసేసాననమాట. దీని తర్వాత నేను ఉప్పు, కారం అయితే ఏమి యాడ్ చేయలేదు. మొత్తం ఇందులోనే వేసేసాను గాబట్టి ఇంకా సెపరేట్‌గా అయితే వేయలేదు. ఇంకిలానే మూత పెట్టేసి మగ్గుతూ ఉంటుంది కదా! మధ్య మధ్యలో అయితే కలుపుతూ ఉన్నాను. ఇదైతే సరిగ్గా ఉడికినట్టు అనిపించలేదు మధ్యలో. కొంచెం వాటర్ అయితే యాడ్ చేశాను. ఇంకిలా ఒక 10 మినిట్స్ అయితే ఉడికించాను. ఇంకా లాస్ట్‌లో అయితే కొంచెం గరం మసాలా అండ్ ధనియా పౌడర్ అయితే వేశాను. ఇంకా ఫైనల్‌గా టేస్ట్ అయితే చికెన్ లాగానే అనిపించింది. ఏం డిఫరెన్స్ లేదు. మరి ఇది ఫ్రోజన్‌లో ఉండడం వల్ల మాకలా అనిపించిందో ఏమో! ఫ్రెష్‌ది అయితే ఎలా ఉంటుందో నాకు తెలీదు. కానీ ఫ్యాట్ మాత్రం చాలా తక్కువ ఉంటుంది. అసలు ఉండదనుకుంటా. ఇంకా హెల్త్ కూడా చాలా మంచిదని చెప్తారు. నేనైతే నా స్టైల్‌లో ఇలా సింపుల్‌గా చేశాను. టేస్ట్ అయితే బాగానే ఉంది. ఇంకా ఈ కౌజు పిట్టని ఎలా చేసుకొని తింటే బావుంటుందో కామెంట్‌లో చెప్పండి. ఇంకిక్కడ జున్ను ఎలాగో తినడు. అభి కొంచెం నాన్ వెజ్ తింటాడని జెప్పేసి కొంచెం టేస్ట్ చూపించామన్నమాట. పాపం స్పైసీగా ఉన్నట్టుంది. ఇంక వెంటనే వాటర్ కోసం పరిగెత్తాడు. ఇంక వెంటనే వాటర్ తాగించి నేనైతే కొంచెం షుగర్ నోట్లో వేశాను. ఇంకిదే ఇవాల్టి చిన్న వీడియో. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.